తెనాలి పట్టణంలో బుర్రిపాళ్లెం రోడ్లో గల శ్రీ మహాత్మా సేవాశాంతి ఆశ్రమంలో మంగళవారం రాత్రి ఆశ్రమవాసులకు మువ్వ వెంకట శివనాగేశ్వరరావుకు నూతన వస్త్ర బహుకరణ జరిగిన నేపథ్యంలో వృద్ధులకు పండ్లు పంపిణీ చేయడంతో పాటు అన్నదానం చేశారు. ఈ కార్యక్రమాన్ని శ్రీ వెంకటేశ్వర యోగా కేంద్రం ద్వారా నిర్వహించారు. మానవ సేవే మాధవ సేవగా ప్రతి ఒక్కరూ గుర్తించాలని శ్రీ మహాత్మా సేవ శాంతి ఆశ్రమం నిర్వాహకులు వజ్రాల రామలింగాచారి అన్నారు. మంగళవారం రాత్రి స్థానిక బురిపాలెం రోడ్లోని శ్రీ మహాత్మా సేవా శాంతి ఆశ్రమంలో వృద్ధులకు తెనాలి సేవా మిత్రమండలి సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు. తెనాలి సేవా మిత్రమండలి వ్యవస్థాపక అధ్యక్షులు మొవ్వ పున్నయ్య సుహాసిని దంపతుల కుమారుడు వెంకట శివ నాగేశ్వరరావుకు నూతన వస్త్ర బహుకరణ నేపథ్యంలో ఆశ్రమంలోని వృద్ధులకు శ్రీ వెంకటేశ్వర యోగా కేంద్ర ఆధ్వర్యంలో అన్నదానం పండ్లు పంపిణీ చేయడం జరిగిందని శ్రీ వెంకటేశ్వర యోగా కన్వీనర్ ముద్దాభక్తుల రమణయ్య తెలిపారు. ఈ కార్యక్రమంలో కరీముల్లా బాబు, శ్రీకాంత్, శ్రీను నాయక్, వాసు, వై కోటేశ్వరరావు పలువురు యోగా సాధకులు పాల్గొన్నారు. చిరంజీవి మువ్వ వెంకట చిన్నాగేశ్వరరావు గారికి ఈ రోజున నూతన వస్త్రాలు బహుకరిస్తున్నారు తల్లిదండ్రులు. అంటే ఒక పెద్దరికంగా ఆయనకి ఈరోజు నుంచి ఒక బాధ్యతలు ఇస్తున్నారు. పంచెలు ఇస్తున్నారంటే మనిషిని గౌరవించడము, పైగా ఒక పద్ధతిగా జీవించమని చెప్పడం కూడా ఉంటుంది. ముఖ్యంగా పున్నయ్య గారు ఫ్రూట్ స్టాల్ చేస్తారు. వారి వ్యాపారము వచ్చిన వాళ్ళందరికీ కూడా చాలా రీజనబుల్గా మంచి వస్తువులు ఇవ్వటం ఆయనలో ఉన్న ప్రత్యేకత నేను చూశాను. మన గాంధీ ఆశ్రమానికి అనేక సేవలు కార్యక్రమాలు, వృద్ధులకి భోజనాలు, పండ్లు ఇవ్వటం అనేది చేస్తున్నారు. ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే మానవ సేవే మాధవ సేవ. ఏదో డబ్బు ఖర్చు పెట్టామనుకుండా 10 మందికి భోజనం పెట్టి వారు తింటుంటే చూసి ఆనందించడం. ఇక్కడ ఈరోజు మరి 33 మంది వృద్ధులకు ఈరోజు ఏర్పాటు చేశారు. చాలా సంతోషం. ఈ సందర్భంగా వెంకట శివనాగేశ్వరరావు గారికి గాంధీ ఆశ్రమం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మా ఏకైక కుమారుడైన వెంకట శివనాగేశ్వరరావు నూతన వస్త్రములు ఇచ్చే సందర్భంగా వృద్ధులకి అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. వీరు తెనాలి స్నేహ చాలా అనేక సేవా కార్యక్రమాలు గత 15 సంవత్సరాల నుంచి కూడా చాలా ఎక్కువ సేవా కార్యక్రమాలు చేశారు. మువ్వ పున్నయ్య గారు, వారి సతీమణి సుహాసిని గారు, వాళ్ళ కుటుంబ సభ్యుల సహకారంతో ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు.